మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనతో ఈరోజు అనంతలక్ష్మి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్కారం తల్లి. ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడానమ్మా, మీకు, మీ సిబ్బందికి, ప్రేక్షకులకి అందరికీ కూడా క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారి సంవత్సరాది ఉగాది కదమ్మా. మరి ఈ ఉగాది విశిష్టత ఏంటి? పంచాంగ శ్రవణం విశిష్టత ఏంటి? అసలు ఈ రోజే ఉగాది పచ్చడి చేసుకొని ఎందుకు మనందరం తీసుకుంటాం? లాంటి ప్రశ్నలకు మీ ద్వారా సమాధానం. తప్పనిసరిగానమ్మా. కాలాన్ని భగవత్ స్వరూపంగా ఆరాధించటం భారతీయులకి అలవాటమ్మా. ఇది నేను ఎప్పుడూ చెప్పే మాటే, కొత్తగా ఏం చెప్పట్లా. కాలాన్ని ఆరాధించటం అంటే గడియారాన్ని పూజిస్తే అయిపోతుందా? మరి కాదు కదా. అంటే కాలానుగుణంగా మన జీవితాన్ని మలచుకుంటూ, దానికి తగినట్టుగా ఉంటూ, కాలంలో వచ్చే మార్పులను అనుసరించి ప్రకృతితో మనని మనం అనుసంధానం చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండడానికి చేసేటటువంటి ప్రయత్నమే కాలాన్ని ఆరాధించటం. దరిదాపుల్లో మన పండగలన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. అందులో ఇప్పుడు మనం ఉగాది అని మనం మొదలు పెట్టుకుంటున్నాం. ఉగాది అంటే ఏమిటి అంటే దానికి యుగాది మారి ఉగాది అయింది అంటారు. నిజానికి అట్లా ఏది చాలా తక్కువ. పోనీ యుగాది అనుకున్నా యుగాలు ప్రారంభమైనటువంటి మొదటి రోజు అని అర్థం చెప్పారు. కానీ దానికన్నా ఉగాది అన్నదే సరైన పదం అని చెప్పుకుంటారు. ఉ అంటే నక్షత్రం, గా అంటే గమనం, ఉగా ఆది నక్షత్ర గమనాన్ని లెక్కించటం మొదలుపెట్టినటువంటి సమయం. ఎందుకు అంటే లెక్క కట్టడం మనిషికి బాగా అలవాటు. ప్రతిదాన్ని లెక్కలేస్తాం, లెక్కలేస్తూ సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటూ ఉంటాం. అట్లా ఉన్నప్పుడు కాలాన్ని ఇలా లెక్క కట్టడానికి ఉపయోగించుకున్నటువంటివి ఏదైతే ఏముంది అంటే, కాలాన్ని మనం ఎక్కడ లెక్క పెట్టడం మొదలు పెడితే దానికన్నా ముందు ఆగిపోతుంది. వర్తులాకారంలో ఉంటుంది కాలగమనం. ఆదివారంతో వారం మొదలైతే శనివారంతో పూర్తయి మళ్ళీ ఆదివారంతో మొదలు. ఒకవేళ నేను శనివారంతో మొదలు పెడతానన్నారు అనుకోండి, అప్పుడు శుక్రవారం చివర శనివారం మొదలు. ఎక్కడ మొదలు పెట్టినా అంతకుముందు దాంతో పూర్తయి వర్తులాకారంగా వస్తూ ఉంటుంది. అట్లా వచ్చే చోట ఎక్కడి నుంచి మొదలు పెడతాము అంటే, మన వాళ్ళు కొంత శాస్త్రీయంగా ఆలోచించారు. భారతదేశంలో ఉన్నటువంటి వేద ధర్మం తెలిసినటువంటి ఋషులు కంటికి కనపడేటటువంటి పదార్థానికన్నా దాని వెనకాల ఉన్న యథార్థాన్ని చూసేటటువంటి ప్రయత్నం చేసి, ఎప్పుడు కాలాన్ని పరిగణనలోకి తీసుకొని గణించటం మొదలు పెట్టాలి అన్నది ఆలోచించినప్పుడు వాళ్ళకి ఆ మనోనేత్రంతో దర్శించినప్పుడు కనపడినటువంటిది. దాన్ని బట్టి చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి సూర్యోదయ సమయంలో ఉన్నప్పుడు ఉగాదిగా మనం లేక సంవత్సరాదిగా దాన్ని లెక్క కట్టాలి అని చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే, వాళ్ళ దృష్టికి వచ్చినటువంటిది. అంటే తపస్సు చేసి మనోనేత్రంతో దర్శించి వారు లెక్క కట్టి శాస్త్రీయంగా చెప్పినటువంటిది. అంటే చైత్రే మాసే జగద్బ్రహ్మ ససజ్జ ప్రథమే హని శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయే సతి వత్సరాదౌ వసంతాదౌ రవిరాజ్యే తదైవచ. ఈ జగత్తునంతా బ్రహ్మగారు సృష్టించటం ప్రారంభించి ఎప్పుడు పూర్తి చేశాడు? ససజ్జ పూర్తిగా చేసింది ఎప్పుడు అంటే చైత్రే మాసే, చైత్రమాసంలో ప్రథమే హని మొదటి రోజు, శుక్లపక్షే శుక్లపక్షంలో సమగ్రం పూర్తి చేసి తథా సూర్యోదయే సతి అప్పటి నుంచి సూర్యోదయం నుంచి లెక్కపెట్టి వత్సరాదౌ అన్నాడు. ఇది సంవత్సరానికి మొదలు. వసంతాదౌ ఇది వసంత ఋతువులో కూడా మొదలు అని చెప్పి అక్కడి నుంచి ఇదిగో లోకం మొదలైందండి తయారు చేసి పెట్టాడు. ఇహ స్టార్ట్ అని ప్రారంభించట. అంటే వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ప్రథమా తిథి అంటే పాడ్యమీ తిథి, సూర్యోదయంలో ఉన్న సమయంలో మొదలు పెట్టమని చెప్పాడు. అందుకని మనం లెక్క కట్టడం అప్పటి నుంచి మొదలు పెట్టాం. అయితే అమ్మా
మరి ఎందుకు మనం Jan 1st చేసుకుంటాం? ఇప్పుడు జనరల్గా మా పిల్లలు అడుగుతా ఉన్నారు, ఈ రోజు ఏంటమ్మా స్పెషల్ అంటే, ఉగాదిరా తెలుగువారి సంవత్సరాది, దిస్ ఇస్ అవర్ న్యూ ఇయర్ అంటే, అదేంటి January 1st కదా వి సెలబ్రేట్ అని అంటుంటారు. దట్స్ ఆల్ వరల్డ్, బట్ ఫర్ తెలుగు పీపుల్ ఈ రోజు రా అంటే, వాళ్ళు కన్విన్సింగ్ గా చెప్పాలంటే ఏం చెప్పాలి ఈ ప్రశ్న? వాళ్ళ కన్విన్సింగ్ గా చెప్పడానికి సత్యం చెప్తే చాలమ్మా. అబద్ధాలు చెప్పక్కర్లా, వాళ్ళని మెలిక తిప్పి మడత పెట్టి చెప్పక్కర్లా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే చాలు. భారతీయులు కాలాన్ని లెక్కగట్టడంలో సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఇద్దరిని పరిగణనలోకి తీసుకుంటారు. ఎందుకంటే చంద్రుడికి సంబంధించిన కళలను అనుసరించి మొత్తం అంతా మనకి చాలా బాగా జరుగుతూ ఉంటుంది. మొత్తం పునరుత్పత్తి వ్యవస్థ అంతా కూడా చంద్రుడి మీద ఆధారపడి ఉంటుంది. మీరు గమనించినట్టయితే చాంద్రమానంలో నెలకి 28 రోజులే ఉంటాయి. ఆరోగ్యకరమైనటువంటి స్త్రీకి నెలసరి 28 రోజులకే వస్తుంది. కరెక్ట్. ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే చెట్లు, తర్వాత జంతువులు, వీటన్నింటి యొక్క పునరుత్పత్తి చంద్రుడి మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా నువ్వు అర్ధరాత్రి ఎక్కడన్నా ఒక మనిషిని తీసుకెళ్ళి వదిలేస్తే ఇవాళ తేదీ ఎంత అని చెప్తే ఆకాశంలో నక్షత్రాలు చూసి తక్కువ చెప్పేయగలరు. చంద్రుడు ఉన్నటువంటి పద్ధతి, ఆ చంద్రుడికి దగ్గరగా ఉన్న నక్షత్రాలు, ఆ నక్షత్రాల యొక్క సామీప్యం, ఉన్నటువంటి స్థితి, దీన్ని బట్టి సమయం చెప్పేయచ్చు. చేతిలో గడియారం లేనప్పుడు కూడా సూర్యోదయం ఎప్పుడవుతుంది అంటే తూర్పు దిక్కున బారెడు ఎత్తున చుక్క పొడిచినట్టయితే, శుక్ర నక్షత్రం వచ్చినట్టయితే అది ఇంకా ఒక గంటంబావులో సూర్యోదయం అవుతుంది అని లెక్క. ఇట్లా ఉన్నాయి కనుక ఇది ఏ నెల అన్నది చంద్రుడికి సమీపంలో ఉన్న నక్షత్రాన్ని బట్టి చెప్తారు. ఏ మాసం అన్నది చంద్రుడు ఇట్లా ఉన్నాడా అన్నదాన్ని బట్టి చెప్తారు. ఏ తిథి అన్నది ఆ చంద్రకళల్ని బట్టి చెప్తారు. కనుక పర్ఫెక్ట్గా చెప్పేయచ్చు. కానీ రాత్రింబగళ్ళ లెక్క చూడాలంటే సూర్యుడిని లెక్క చూసుకోవాలి. ఈ రెండింటిని మనం లెక్క చూస్తాం. ఈ రెండింటి లెక్క చూసి ఎక్కువ తక్కువలు వస్తే అధిక మాసంలో సర్దుబాటు చేస్తాం. దానికి కూడా శాస్త్రీయత ఉంది, ఎప్పుడు అధిక మాసం వస్తుంది అని. ఇదంతా చేసిన తర్వాత మనం ఉత్తరాయణం, దక్షిణాయనం, విషువులు, తరువాత మకర సంక్రమణం, ఇలాంటివన్నీ కూడా మనం సౌరమానాన్ని అనుసరించి చేస్తాం. ఇలా చేసే దాంట్లో మార్చి 22 లేక 21, అలాగే సెప్టెంబర్ 21 రాత్రి పగలు సమానంగా ఉండేటటువంటి కాలం. అంటే భూమధ్యరేఖ దగ్గర సరిగ్గా రాత్రి 12 గంటలు, పగలు 12 గంటలు ఎగ్జాక్ట్లీ ఉంటుంది. మన దగ్గరకు వచ్చేప్పటికి స్వల్పంగా తేడా ఉంటుంది, కానీ రాత్రింబగళ్ళు సమానంగా ఉండే కాలం. వాటిని విషువులు అంటారు. విషు అన్న పేరుతో మనకు కొన్ని కర్ణాటక, కేరళలోను, బెంగాలు వాటిల్లోనూ విషు అనే పేరుతో ఒక పండగ చేసుకుంటారు. అది వాళ్ళకి ఉగాదిగా. అలా ఎప్పుడు ఉంటుంది? అది మార్చి 21, 22, 23 ఈ ప్రాంతాలే. ఇదే కదా సరిగ్గా ఉండేటటువంటి కాలం. సంవత్సరానికి దరిదాపుల్లో చంద్రమానాన్ని అనుసరించి, సౌరమానాన్ని అనుసరించి 1-2 రోజులు తేడా ఉన్నా దరిదాపుల్లో ఇప్పుడే వస్తుంది. మనకు కూడా 10 రోజులు కావచ్చు తేడా. మళ్ళీ వచ్చే ఏడాది సమానంగా వస్తుంది. ఇలా ఉండేటటువంటిది పాశ్చాత్య దేశాల్లో కూడా అప్పుడే చూసుకునేవాళ్ళు. కొత్త సంవత్సరం మార్చి 23, 22తో అయిపోయి 23తో చేసుకుంటే నెల చివరిలో ఏం బాగుంటుందిలే అని చెప్పి ఏప్రిల్ 1 చేసుకోవడం మొదలెట్టారు. ఏప్రిల్ 1 చేసుకున్న తర్వాత ఇది బాగుండలేదండి, జనవరిలో చేసుకుందామని జనవరికి వెళ్ళారు. అంటే జీసస్ పుట్టిన తర్వాత. ఆయన డిసెంబర్లో పుట్టాడు కదా, అంచేత జనవరి 1 చేసుకుందామన్నారు. అంటే కొత్తగా ఇది రాజకీయమే ఇదంతా. జనవరి 1 చేసుకోవడం మొదలు పెడితే కూడా ఇప్పటికీ కొంతమంది, అప్పటికీ కొంతమంది పాతకాలపడు మాలాంటి వాళ్ళు ఉంటారు. ఏటీఎంకి వెళ్ళడం కన్నా క్యాష్ ఇవ్వడం బెటర్ అనుకునేవాళ్ళు. అంటే అది ఉందని తెలుసు కానీ వీ డూ లైక్ దిస్, అలవాటు లేక. కనుక అట్లా చేసేవాళ్ళని ఫూల్ అనడం మొదలెట్టారు. అంచేత ఏప్రిల్ ఫూల్ అన్న మాట వచ్చింది. ఇంకా పాతకాలపు వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, ఫూలిష్ పీపుల్, మేము తెలివిగా జనవరి 1 పెట్టుకున్నాం కన్వీనియంట్ అని. అలా మారింది అనడానికి నిదర్శనం ఏమిటో తెలుసా? మార్చి మొదలు పెడితే ఏప్రిల్, మే, జూన్ అయిపోతే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 7వ నెల, అక్టోబర్ 8వ నెల, నవంబర్ 9వ నెల,
డిసెంబర్ 10వ నెల లెక్క పెట్టుకున్నారా? ఉమ్, డెసి 10, నవ 9, ఆక్టా 8, సెప్టా 7. మరి ముందువేమైనాయి? అంటే రాజుల పేర్లు పెట్టుకున్నారు. ఓ జూలియస్, ఆగస్టస్ వీళ్ళ పేర్లు పెట్టుకున్నారు. ఉహుహు. అంతుందా? ఆ పేర్లు పెట్టేటప్పటికల్లా 5, 6 రాల. ఉహు, ఈ ఏప్రిల్ నుంచి కొంచెం తేడా వచ్చేసింది. వీళ్ళకి ఇక్కడి నుంచే లెక్క వచ్చేసింది కదా, ఉమ్, అలా వచ్చేసింది. మరి అందువల్ల ఏం జరిగింది? జూలైలో 31 రోజులు ఉన్నాయి కదా, జూలై ఫుల్ మంత్. ఆగస్టులో 31, రెండు ఎలా వచ్చాయి? సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, ఆగస్టు 31. మరి జూలైలో కూడా 30 ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయని జూలియస్ సీజర్ తన పేరు మీద నిలబెట్టాక నా నెలలో తక్కువ ఉంటాయా అన్నాడు. అందుకని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? పాపం ఫిబ్రవరి నోరెత్తేది లేదు. మార్చి మొదటి నెల అయింది కదా, అంచేత మార్చిని అనడానికి వీలు లేదు. చివరి నెల ఏమవుతుంది? అప్పుడు మార్చిలో మొదలు పెడితే ఫిబ్రవరి అవుతుంది కనుక ఫిబ్రవరిలోంచి ఆఖరి నెలలో నుంచి ఒక రోజు తీసుకురండి ఇక్కడ వేసేయమన్నారు. ఇంత శాస్త్రీయంగా ఉంటుంది మనం అనుసరించేటటువంటి గ్రెగేరియన్ క్యాలెండర్ అని చెప్పేది. రైట్. సో ఇది అసలు తెలుగువారి సంవత్సరాది ఉగాది ఎట్లా ఇది ఇట్లా జరిగింది. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే మనం జనవరి 1 అన్నది ప్రపంచం అంతా అనుసరిస్తోంది. అనుసరించటానికి కారణం రాజకీయమైనటువంటి ఒత్తిళ్ల వల్ల దాన్ని ఒకప్పుడు మొదలు పెడితే ఆంగ్లేయుల పరిపాలనలో వాళ్ళు అనుసరిస్తున్నారు గనక ప్రపంచంలో చాలా దేశాలని వాళ్ళు పాలించారు గనక ఆ సమయంలో వాళ్ళు చెప్పింది బాగానే వాళ్ళు చెప్పింది అనుసరించక తప్పని పరిస్థితుల్లో యావత్ ప్రపంచం దీన్ని అనుసరించటం మొదలుపెట్టి మనం కూడా అనుసరిస్తూ ఉన్నాము. కానీ చాంద్రమానాన్ని అనుసరించి మనం చెయ్యాలి అనుకుంటే మాత్రం వసంత ఋతువు, ఋతురాజము, ఋతువుల్లోకి మొదటిది. ఎప్పుడైనా మొదటిదే బాగుంటుంది అన్నిటికన్నా. మొదటి రోజు ప్రధానం కదా, ఫస్ట్ డే అంటూ ఉంటాం. అలా ఫస్ట్ డే ఆనందంగా ఉండాలి. వసంత ఋతువు ఇది పూలు పూస్తూ ఉంటాయి, పళ్ళు వస్తూ ఉంటాయి, పనులు అయిపోయి ఉంటాయి, పంటలు ఇంటికి వస్తాయి, ఆనందంగా ఉండే కాలం. ఇక్కడి నుంచి ఒక 4 రోజులు అన్ని ఉత్సవాలే ఉంటాయి కదా మనకి. ఇలాంటి కాలంలో మనం సంవత్సరాన్ని ప్రారంభించుకుంటే బాగుంటుంది. ఇది లౌకికంగా. కానీ బ్రహ్మగారు అప్పటికే ఆయన వసంత ఋతువులో చైత్రమాసంలో శుక్లపక్షంలో మొదటి రోజు నుంచి మీరు సృష్టి కార్యం ప్రారంభించుకోండి, నేను చేయడం పూర్తయిపోయిందని డిక్లేర్ చేశాడు కనుక అప్పటి నుంచి చేసుకుంటాం. ఇది సత్యం. మనం వాళ్ళకి కన్విన్సింగ్గా చెప్పాల్సిన పని లేదు. సత్యం తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అయితే మనం ఇప్పుడు వెంటనే ప్రశ్న, అది పాటించద్దా? ఏం చేస్తాం? ప్రపంచం అంతా మన పద్ధతిని పాటించే వరకు దానిని అఫీషియల్గా దాన్ని పాటిద్దాం. ఇంట్లో పండగలకి, పుట్టినరోజులకి చంద్రమానాన్ని పాటిద్దాం. సో ఉగాది రోజే పచ్చడి చేసుకోవడానికి గల కారణం ఏంటమ్మా? మనకి పండగలన్నీ కూడా ప్రకృతితో సంబంధం ఉన్నవని చెప్పుకున్నాం కదా. ఇది వసంత ఋతువులో వచ్చేటటువంటి పండగ. వసంత ఋతువు అనగానే చెట్లు చిగిర్చి పూలు పూస్తూ ఉంటాయి. అన్ని చోట్ల పూల పుప్పొడి ఉంటూ ఉంటుంది. ఈ పుప్పొడి పడని వాళ్ళు చాలా మంది ఉంటారు ఆనందంతో పాటుగా. అందుకే ఈ ఋతువులో మీరు గమనించినట్టయితే పిల్లలకి చికెన్ పాక్స్ లాంటివి వస్తూ ఉంటాయి. ఏం లేదు, కాలానుగుణంగా వస్తాయి. పెద్ద మందులు వేయకపోయినా కానీ వేరే రోగాలు లేకపోతే తగ్గిపోతాయి, అట్లా వస్తాయి కనుక అలా వస్తాయి గనక ఈ ఋతువులోనూ సరిగ్గా మళ్ళీ శరదృతువులోనూ కొంచెం ఆరోగ్యపరమైనటువంటి నియమాలు పాటించాలన్నారు. వసంత ఋతువు ఒకటి, శరదృతువు ఒకటి యమదంష్ట్రలుగా చెప్పబడ్డాయి. యముడు కూరలు చక్కగా పెట్టుకుని కరక్కర నవలడానికి సిద్ధంగా ఉంటాడట. ఆ కూరల బారిన పడకుండా ఉండాలంటే మన ఆరోగ్యాన్ని చూసుకోవాలి. ఈ ఆరోగ్యానికి ఈ ఋతువులో వచ్చే రకరకాలైన వ్యాధులు, ఒక సంవత్సరం పాటు మనకి ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఉండాలి అంటే ఈ ఉగాది నాడు ఒక నియమం పెట్టి, మామూలుగా ఆరోగ్యం చేయమంటే చేయరు గనక నియమాన్ని అనుసరించి పండగ నియమాల్లో ఇదొకటి గనక మీరు పాటించి తీరాలి అని చెప్పి ఉగాది పచ్చడి చేసుకోమన్నారు. ఈ ఉగాది పచ్చట్లో వేప పువ్వు వేస్తాం మనం. వేప పువ్వు కన్నా ఆయుర్వేదంలో చెప్పింది ఏమిటంటే నింబ పల్లవ భక్షణం. నింబ పల్లవాలంటే వేప చిగుళ్ళు. ఇవాళ అంటే ఉగాది నుండి మొదలుపెట్టి 15 రోజుల పాటు ఉదయమే ఎర్రగా ఉండే వేప చిగుళ్ళు గనక పరగడుపున తిన్నట్టయితే 1 సంవత్సరం పాటు జలుబు, దగ్గు, జ్వరం రావు. మనం అది పాటించలేం. అందుకని కనీసం వేప పువ్వు
వేప పువ్వు కూడా ఎక్కువ చేదే ఉండదమ్మా, కొంచెం ఒగరొగరుగా ఉంటుంది, కొద్ది చేదు ఉండనట్టు ఉంటుంది. మనం తాగే కూల్ డ్రింక్స్ కన్నా బాగానే ఉంటుంది, కాఫీల కన్నా బాగానే ఉంటుంది. ఆ వేప పువ్వు వేసుకుని దాంతోపాటు మిగిలిన 5 రుచులు కూడా ఇందులో కలుపుతాం. ఇప్పటిదాకా పంటలు వచ్చినా కొత్తవేవి వాడరమ్మా. ఇప్పటిదాకా మామిడికాయ, మామిడి పింద, సరే పండు సంగతి పక్కన పెట్టండి, వాడరు. కొత్త చింతపండు ఇప్పటిదాకా వాడరు. కొత్త బెల్లం అన్నింటినీ ఇప్పుడు మొదలు పెడతారన్నమాట. కొత్త చింతపండు, కొత్త బెల్లం, మామిడి పింద, తొక్కతో ఉండాలి సుమా, మామిడి పిందలు, వేప పువ్వు, కొద్దిగా సైంధవ లవణం, ఇవన్నీ వేసి షడ్రుచులు అందులో ఉన్నాయి. 6 రుచులు ఉన్నాయి. ఈ 6 రుచులు ఆరోగ్యానికి, క్షేమాన్ని కలిగించేటటువంటివి. ఇందులో ఆవు నెయ్యి కూడా వేయమని చెప్తారు ఆరోగ్యానికి. కొంచెం శాస్త్రానికి అది కొంచెం వేయాలి, వేస్తే ఆరోగ్యం. ఆవు నేతితోనే దీన్ని ప్రాసన చేయాలి. ఇలా గనక చేసినట్టయితే ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఇందులో వేసిన మిగిలినవన్నీ కూడా మన ఇష్టానుసారం వేసుకునేది. ఇందులో కారం చెప్పడం మర్చిపోయాం, మిరియాలు, మిరపకాయలు కాదు, మిరియాల పౌడర్. మిరియాలకు ఉన్న లక్షణం ఏమిటంటే మన శరీరంలో వేడి ఉంటే చలవ చేస్తాయి, మన శరీరంలో చలవ ఉంటే వేడి చేస్తాయి, టెంపరేచర్ మెయింటైన్ చేస్తాయి. కనుక మిరియాలు, ఉప్పు, కారానికి మిరియాలు, ఉప్పుకి సైంధవ లవణం, తర్వాత పులుపుకి చింతపండు, చేదుకి మామిడి తురుము కాదమ్మా, మామిడికాయ తొక్కతో ఉన్న ముక్కలు, ఇది వగరుకి సంకేతం, పులుపుకి కాదు, తొక్క ఉండాలి. మామిడికాయ వల్ల వచ్చే అనారోగ్యం ఏదైనా ఉంటే అది మామిడి కాయ యొక్క తొక్క వల్ల పోతాయి. అందుకే ఆవకాయ ఆరోగ్యం అని చెప్పేది. తొక్కతో చేస్తాంగా, నిమ్మకాయకైనా అంతే. తొక్క తీసుకున్నట్టయితే ఎసిడిటీ లాంటిది రాదు, తొక్కతో తీసుకోవాలి. అందుకే ఊరగాయలన్నీ తొక్కతో చేస్తాం. కనుక ఇవన్నీ 6 రుచులు ఇందులో సరిపోయినాయి. ఈ 6 రుచులు తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటుగా మనకుండే మరో లక్షణం ఏమిటంటే, దానివల్ల అన్ని రుచులు మంచివేనండి, జీవితంలో ఉండే అన్ని రుచుల్ని మనం అనుభవించాలి, ఆనందించాలి, వాటన్నిటిని ఆస్వాదించాలని చెప్పడానికి కూడా ఇది సంకేతం. చాలా సంతోషం అమ్మ. ఉగాది విశిష్టతతో పాటు చాలా సంతోషం అమ్మ. ఉగాది విశిష్టతతో పాటు ఉగాది పచ్చడి విశిష్టత కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. శుభం అమ్మ. అందరికీ మరొక్కసారి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.